పవన్ కళ్యాణ్ కెరియర్లో వకీల్ సాబ్ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. మొదటిసారి నల్లకోటు వేసుకొని అడ్వకేట్గా నటించిన పవన్ కళ్యాణ్ ఆ పాత్రకు వన్నె తెచ్చారు. సినిమాలోని కోర్టు సీన్స్లో ప్రకాష్ రాజ్తో తలపడి సన్నివేశాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. కరోనా నుంచి దేశం కోలుకుంటున్న సమయంలో ఏపీలో టికెట్స్ రేట్ల నియంత్రణను తట్టుకొని మరీ విజయం సాధించడం పవర్ స్టార్ ఫ్యాన్స్కి మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఈ సినిమాకి కొనసాగింపుగా వకీల్ సాబ్ 2 చిత్రాన్ని చేస్తారన్న ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే సీక్వెల్ చేయదగ్గ కథ అందుబాటులో లేకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు నితిన్తో చేసే పనిలో బిజీ అయిపోయాడు వేణు శ్రీరామ్. ఇదిలా ఉండగా వకీల్ సాబ్ సీక్వెల్ చేసేందుకు సరిపోయే కథతో మలయాళంలో ఇటీవలే ఓ సినిమా విడుదలైంది. దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మోహన్ లాల్ హీరో. నేరు పేరుతో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 21న విడుదలై సూపర్ హిట్ టాక్ని తెచ్చుకుంది. సలార్ పోటీని తట్టుకొని ఈ సినిమా నిలబడింది. ఈ సినిమా చేసేందుకు వెంకటేష్ ఆసక్తి కనబరుస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఇది పవన్ కళ్యాణ్కి బాగా సూట్ అవుతుందని సినిమా చూసిన వారు చెబుతున్నారు. పైగా ఇది వకీల్ సాబ్ సీక్వెల్కి కరెక్ట్గా సరిపోతుందంటున్నారు. కళ్ళు లేని ఓ మధ్యతరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే ఆ కేసులో ఆ అమ్మాయి తరపున న్యాయ పోరాటం చేసి ఆమెను ఎలా గెలిపించాడనేదే కథ. కేవలం 2 ఇల్లు కోర్ట్ రూమ్ సెటప్లోనే 2.5 గంటల పాటు ఎలాంటి బోర్ లేకుండా జీతూ జోసెఫ్ సినిమాని నడిపించాడు. ప్రొడక్షన్ పరంగా ఎలాంటి ఖర్చు లేని ఈ సినిమా షూటింగ్ని కూడా ఎంతో వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంది. త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని పవన్ భావిస్తే ఇది మంచి సబ్జెక్ట్ అవుతుంది. మరి ఈ సినిమా విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారో లేదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.